ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆరాధనకు అనుగుణంగా యోహాను వ్రాసిన 3వ పత్రిక 3వ యోహాను 2వ వచనం ఎవరైనా ఒకరు. యోహాను వ్రాసిన 3వ పత్రిక 2వ వచనం. హల్లెలూయా. మళ్ళొకసారి చదువుతా వినండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఈ మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అయితే మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవానికి వందనాలు అయ్యా. ఇదిగో నాయన, ఆరాధనలోకి వెళ్తూ ఉండగా ప్రభువా మీరు మాతో మాట్లాడమని దేవా ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. ఇంకా రానున్న వారిని త్వరపెట్టి రప్పించండి అయ్యా. నీ నోటి మాటగా నన్ను వాడుకోమని దేవా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి అయ్యా వినగలిగే మనసును, అర్థం చేసుకోగలిగే అటువంటి జ్ఞానాన్ని దయచేయమని అయ్యా, ఈ కార్యక్రమం అంతటిని నీకు మహిమకరంగా మార్చుకున్నామని మా ప్రభువును మా రక్షకును క్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ 2వ వచనంలో ఏమని అంటానంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది అన్నమాట. అన్ని విషయం, ఒక్క విషయంలో కాదు. హల్లెలూయా. ఒక్క విషయం కాదు, నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లాలే అనేటువంటి భావంతో ఇక్కడ కనబడుతూ ఉంది ఇక్కడ మాట. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అని చెప్పేసి కనబడుతూ ఉందన్నమాట. అయితే మనకు నిజంగా వాస్తవానికి మనం ఎలా వర్ధిల్లాలంటే ప్రతి ఒక్కరికి చాలా వరకు అంటే ఒకరు ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఆరోగ్యపరంగా కావచ్చు, లేకపోతే లోకంగా మనకు కావలసిన అవసరతలను గట్టి కావచ్చు, లేకపోతే ఒక మ్యారేజ్ విషయంలో కావచ్చు, మరి లేకపోతే ఇంకేముంటుంది ఒక జాబ్ విషయంలో కావచ్చు. ఇలా ప్రతి దాంట్లో మనము వర్ధిల్లాలని ప్రార్థన చేస్తారట. హల్లెలూయా. ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారట. దేవుడు ప్రార్థన చేస్తా అంటున్నాడు మీ గురించి. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు మన గురించి ప్రార్థన చేయాలి అని అంటే మనము వర్ధిల్లే ఈ నూతన సంవత్సరంలో మనం వర్ధిల్లాలే, మనం వర్ధిల్లులాగును ఆయన ప్రార్థన చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేయాలంటే మరి మనమేం కలిగి ఉండాలి? హల్లెలూయా. ఎంతసేపు మనమేం కలిగి ఉండాలి, మనకేం కావాలో కాదు, మనమేం కలిగి ఉన్నాం అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. హల్లెలూయా. సో నేనేం చెప్తా ఉన్నానంటే దేవుడు మనము వర్ధిల్లులాగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు కదా, మరి మనము ఏం కలిగి ఉన్నాం దేవుని పట్ల? హల్లెలూయా. మనం ఏం కలిగి ఉండాలి మరి దేవుని పట్ల అనేది మనం కొన్ని వచనాల ద్వారా చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము దావీదు పురంలోనికి తన యొద్దకు తెప్పించినొల్లక గితీయు నగు
గితీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా ఆ, యెహోవా ఆ. ఒబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించారో లేదో, ఏం వినబడుతుంది? మనకు ఒక మాట వినబడుతుంది. ఏమని? మందసము అనే మాట వినబడుతూ ఉంది. హల్లెలూయా. ఈ మందసము ఎవరింట్లో ఉన్నది చెప్పాల? ఈ మందసము ఎవరింట్లో ఉన్నది? ఈ మందసం ఒక దగ్గరికి తేబడుతుంది. దావీదుపురం నుంచి ఎవరింటికి తేబడ్డది? చెప్పాలి. ఒబేదేదోమును. హల్లెలూయా. ఒబేదేదోము ఇంటికి తేబడ్డది. హల్లెలూయా. ఈ మందసం అనేది దావీదుపురం నుంచి తెప్పిస్తూ ఉంటే ఎవరింట్లో ఉంచబడతా ఉందంటే ఒబేదేదోము ఇంట్లో ఉంచబడ్డదన్నమాట. హల్లెలూయా. ఈ 10వ వచనం నుంచి మళ్ళీ ఒకసారి నేను చదువుతా, అందరూ ఒకసారి వినడానికి ప్రయత్నం చేయండి. యెహోవా మందసము దావీదుపురంలోనికి తన యొద్దకు తెప్పించనొల్లక గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. హల్లెలూయా. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. హల్లెలూయా. ఆ మందసం అనేది ఒబేదేము ఇంట్లో ఉంటే దేవుడు ఏం చేసిండంట? ఆ ఒబేదేమును మళ్ళా ఎవరిని? ఆ కుటుంబం అంతటిని ఆశీర్వదించింది. హల్లెలూయా. మరి మన ఇంట్లో ఉండద్దా మందసం? ఈ నూతన సంవత్సరంలో మన ఇంటికి వద్దా మందసం? మన ఇంటికి కావాలి, మనకు కావాలి. మనకి ఈ నూతన సంవత్సరం అంతా మనల్ని దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే మందసాన్ని కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మందసం అంటే, ఈ మందసంలో ఏమేమి ఉన్నాయి అంటే ఒక మన్నాను బంగారు పాత్ర, మరొకటి దండము, ఇంకొకటి 2 శిలాఫలకాల మీద 10 ఆజ్ఞలు ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. అయితే ఈ మందసాన్ని ఎందుకు అంత ప్రాముఖ్యత చేస్తూ ఉన్నాడంటే ఈ వచనాలలో ఈ మందసాన్ని కలిగి ఉన్న ఇల్లు ఎలాంటి ఆశీర్వాదం పొందగలిగిందో మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఆ మందసాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన మాత్రమే కాదు, ఆ ఇంటి వారు కూడా. హల్లెలూయా. ఆ ఇల్లు మొత్తము కూడా ఆశీర్వదించబడింది. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నువ్వు నేను కూడా మందసం కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి ఎక్కడ ఉంటుంది మందసం? చెన్నూలు ఉన్నదా? మంచిర్యాల ఉన్నదా? తెచ్చుకుందాం మరి మందసాన్ని. అంటే మందసం అంటే ఆ రోజులలో ఆ మందసాన్ని కలిగి ఉండడం వేరు. మనము ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిలో మనము దేవుని వాక్యం అనే మందసాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ వాక్యం అనే మందసాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మొదట మాట చెప్పాడు. ఏమని? నీవు వర్ధిల్లునట్టు ప్రార్థన చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. ఆయన వర్ధిల్లునట్టు ప్రార్థన చేయాలంటే నువ్వు నేను మందసాన్ని కలిగి ఉండాలి. ఆ మందసము ఆ ఒబేదేమును ఆ ఇంటి వారిని ఎలాగైతే ఆ ఆశీర్వాదాల చేత నింపిందో, దేవుని వాక్యము నిన్ను నన్ను ఈ నూతన సంవత్సరంలో ఆశీర్వాదాల చేత, మన జీవితాలలో అద్భుతాల చేత నింపడానికి దేవుని వాక్యాన్ని మనం మందసంగా చేసుకోవాలి. హల్లెలూయా. అలాగే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు. 1వ అధ్యాయము 2 వినండి. నాతో పాటు అనండి కూడా. నేను చదివిస్తాను, మీరు అందరూ అనండి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని మందసం అంటే ఏంటిది? ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనకు దేవుడిచ్చినటువంటి ఈ దేవుని మాటలే మనకు మందసము కంటే గొప్పవి. హల్లెలూయా. ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానించాలి. హల్లెలూయా. ఈ వాక్యంలోనే నువ్వు ఆనందించాలి. హల్లెలూయా. ప్రణయ్కి ఒక వాగ్దానం వచ్చింది నిన్న. నువ్వు దేవునిలో ఆనందించు, మరలా చెప్పుదును, సంతోషించు, ఆనందించు అంట.
అంటే ఆ వచనం చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మన ఆనందం కూడా మన దేవుడైన యెహోవా ఎడలనే ఉండాలి. మన ఆనందాన్ని ఎక్కడో ఎతకకూడదు. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని అక్కడ ఇక్కడ మందులు చిందులు విందులు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళంతా అక్కడ ఆనందాన్ని వెతుకుతూ ఉన్నారు. మరి నీ దేవుడైన యెహోవాని కలిగి ఉన్న నీవు నేను మనం వెతకాల్సిన ఆనందము మన దేవుడిని వాక్యంలో వెతకాలి, దేవుని నడవడికల్లో వెతకాలి. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలోనే ఆనందించాలి, దాన్ని దివారాత్రులు ధ్యానించే. హల్లెలూయా. మనము మందసాన్ని కలిగి ఉండడం అంటే ఆ పెట్టెను తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే మనకు ఆనందం కాదు. ఆ పెట్టెను తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే మనకు భోగసుఖాలు లేకపోతే ఆశీర్వచనాలు కలగవు. నీ దేవుడైన యెహోవా వాగ్దానాలు లేకపోతే వాక్యాలు ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని నువ్వు అనుదినము, హల్లెలూయా, అనుదినము రోజుకు ఒకసారైనా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదివి దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు మందసాన్ని కలిగి ఉండు అని నేను చెప్పినప్పుడు మీకు అందరికీ అనిపించవచ్చు, మరి మందసం అంటే మనం ఏం కలిగి ఉండాలని. మనం మందసం కలిగి ఉండాలంటే మనం దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి, ఆ వాక్యాన్ని ధ్యానించే వ్యక్తులంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మందసాన్ని కలిగి ఉండడం అంటే మనం దేవుని వాక్యాన్ని కలిగి ఉండడం. హల్లెలూయా. దేవుని మాటలను కలిగి ఉండడం, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండడం, దాన్ని ధ్యానించేవాడు దివారాత్రులో దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. 3వ వచనం కూడా చదవన్నా. అతడు నీటి కాలువల ఎవరిని నాటబడినదై. హల్లెలూయా. అక్కడ మందసాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబానికి ఆశీర్వచనాలు వచ్చినాయని చెప్పాడు. ఆయనకే కాదు, ఆ ఇల్లు కూడా వరదిల్లింది, ఆశీర్వచనం పొందింది అని దేవుని వాక్యం సెలవిచ్చింది అక్కడ. కానీ ఇక్కడ ఏమంటా ఉన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. అంతే మాత్రమే కాదు, అతడు నీటి కాలువల ఎవరిని నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఇంతకంటే ఆశీర్వచనం ఏముంటుంది నా జీవితంలో. హల్లెలూయా. ఈ మొక్క నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు, చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు. మనం మొక్కను చూసుకుంటే ఒక చిన్న వయసులో ఒక మొక్కను చూసినట్టయితే అది గాలి ఇటు నుంచి వస్తే ఇటు అంగుతుంది, ఇటు నుంచి వస్తే ఇటు అంగుతుంది. చిన్న వయసులో, ఇంత వయసులో ఉన్నప్పుడు ఇటు నుంచి గాలెత్తి ఇటు అంగుతుంది, ఇటు నుంచి గాలెత్తి ఇటు అంగుతుంది. అంటే కాలానికి అనుగుణంగా నేను ప్రవర్తిస్తా అనేటువంటి ఆ చిన్న వయసులో మనం నేర్చుకోవచ్చు. హల్లెలూయా. పెద్ద పెరిగినాక ఒక ఫలం ఇస్తుంది, లేకపోతే ఒక పుష్పం ఇస్తుంది, చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. హల్లెలూయా. సో దేవుడు ఏమంటా ఉన్నాడంటే తన వాక్యాన్ని కలిగి ఉన్న వాళ్ళకి, తన వాక్యాన్ని చదివే వాళ్ళకి, తన వాక్యంలో ఆనందించే వాళ్ళకి ఎలాంటి జీవితాన్ని ప్రసాదిస్తూ ఉంటున్నాడంటే తన జీవితం అంతా కూడా ఆకు వాడక, ఒక ఆకు కూడా రాలిపోదు. మనకు సీజన్ చూసినట్టయితే ఇప్పుడు అన్ని ఆకులు రాలుతాయి, ఇక చెట్లన్నిటికీ ఆకులు రాలుతాయి. కానీ నీ దేవుడైన యెహోవా వాక్యాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో ఒక ఆకు కాదు కదా, ఒక రెమ్మ కూడా రాలని జీవితాన్ని నీకు దేవుడు ప్రసాదించి, అంత మాత్రమే కాదు నీ జీవితం అంతా కూడా ఒక ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంచుతాడు. హల్లెలూయా. తన జీవిత కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటాడు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం కలిగి ఉండే మందసము మన దేవుని వాక్యాన్ని కలిగి ఉండడం అని చెప్తా ఉన్నా. హల్లెలూయా. అందును బట్టి మనము దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలని చెప్పేసి మనము ఈ సంవత్సరం, ఈ నూతన సంవత్సరం దేవునికి తీర్మానం తీసుకోవాలి. హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చిన నైట్ వాగ్దానం, రైట్. దేవుడు మనకి ఇచ్చాడు వాగ్దానం. ఏమని? మనకు చాలా రకాలుగా వాగ్దానాలు ఇచ్చాడు. మరి మనము ఈ సంవత్సరం మనం దేవునికి ఏం తీర్మానం చేయాలి? ప్రభువా, నేను ఈ సంవత్సరము ప్రతిరోజు ప్రార్థన చేస్తా, ప్రతిరోజు ఏ పరిస్థితి అయినా నేను ప్రార్థన చేస్తా అనే ఒక మంచి తీర్మానంతో ఈ సంవత్సరం మనం నిలబడగలిగితే, మందసం ఉన్న ఇంట్లో ఎన్ని ఆశీర్వచనాలు వచ్చినాయో నా జీవితాల్లో, నా ఇంట్లో, మన కుటుంబ సభ్యుల్లో ఈ సంవత్సరము అంతకంటే గొప్ప ఆశీర్వచనాలను మనం చూడబోతాను. హల్లెలూయా. అటువంటి ఆశీర్వచనాన్ని కలిగిస్తా అన్నాడు కాబట్టి దేవుని మనం ఆరాధించాలి. హల్లెలూయా. మన కోసం ప్రార్థించే దేవుడు ఉన్నాడు, అలాగే ఆశీర్వచనాన్ని అందించే దేవుడుగా ఉన్నాడు. మన జీవితకాలం మనము ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉంచుతా అని చెప్తా ఉన్నాడు కాబట్టి మనం దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. కాబట్టి ఈ మందసభ అనేది మనం దేవుని వాక్యంగా పేర్కొని మనం ఈ దినం నుంచి ఒక మంచి తీర్మానం తీసుకొని మనం దేవునిలో ముందుకు పోవాలి. అప్పుడు
ఎబేదోము ఇంట్లో ఎలాగైతే ఆశీర్వచనాలు వచ్చినాయో మన జీవితాల్లో మన ఇంట్లో అటువంటి ఆశీర్వచనాలు మనం చూడబోతా ఉన్నాం మనం. హల్లెలూయా. అలాగే అయితే ఇప్పుడు దేవుడు ఫస్ట్ మీకు ఒక వచనం చెప్పినాడు ఏమని, మీరు వర్ధిల్లు ప్రకారము ప్రార్థించుతా అని చెప్తా ఉన్నాడు. అయితే ఆయన ప్రార్థించాలంటే మనం ఏం చేయాలి? మందసాన్ని కలిగి ఉండాలి. మందసం అంటే ఏదో కాదు, దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. ఈ సంవత్సరము మనం దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి అనేటువంటి ఒక మంచి తీర్మానం తీసుకుందాం. అలాగే ఇంకొకటి మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా నేను దేవుని యందు విశ్వాసం ఉంచుడి. సరిపోద్దన్న. ఏమని చెప్తా ఉన్నాడో రెండోది, దేవుని యందు విశ్వాసం కూడా ఉండాలి నీకు. హల్లెలూయా. అర్థమైందా? మనం దేవుని వాక్యాన్ని కలిగి ఉండడమే కాదు, ఈ నూతన సంవత్సరం మొత్తం కూడా దేవుని యందు విశ్వాసం కూడా కలిగి ఉండాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా చాలా వరకు మనము ఎదుర్కొనేటువంటి సమస్యలు ఎదురైనా కూడా మనము విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం చాలా పరిస్థితులలో. ఈవెన్ నేను కూడా కావచ్చు, 2025 సంవత్సరంలో నేను నిన్న చెప్పిన సాక్ష్యం అంటే చాలా సందర్భాలలో విశ్వాసాన్ని కోల్పోతాం. కానీ దేవుడు ఏమని చెప్తాన్నాడు, ఈ 2026 సంవత్సరం మొదటి రోజు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు విశ్వాసాన్ని కోల్పోవద్దని చెప్పేసి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు విశ్వాసంతో ఉండాలి దేవుని పట్ల ఈ 26వ సంవత్సరం మొత్తం కూడా. నువ్వు మందసం అంటే ఏదో కాదు, దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి 25వ సంవత్సరం మొత్తం కూడా. అప్పుడైతేనే మనం మన జీవితాలలో ఆశీర్వచనాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇంకా గొప్ప మేలులు జరుగుతాయి మన జీవితంలో. హల్లెలూయా. అలాగే అయితే నేను ఒక స్టోరీ చెప్పి నేను ముందుకు తీసుకుపోతా దీన్ని. అయితే ఒక రాజు ఉన్నాడు. ఈ స్టోరీ మంచిగా ఉంటుంది, వినండి అందరు కూడా. ఒక రాజు ఏం చేసిండంటే, తనకు వేటాడడం అంటే చాలా ఇష్టం అన్నమాట. వేటాడడం అంటే చాలా ఇష్టం అయితే ఆ రాజు ఏం చేసిండు, తనతో ఒక 4-5 సైన్యాధికారులను పెట్టుకొని 3-4 గుర్రాలు ముంగట, 4-5 గుర్రాలు వెనక. ఆయనకు సరదా అన్నమాట. అది మనం కదా సరదా, లేకపోతే గాలాలు వేయడం, లేకపోతే వేరే పనులు చేయడానికి ఇష్టపడతాం. అయితే ఆ రాజు కూడా సరదా ఉన్నదట, నేను వేటాడాలి, ఒక జింకనో ఒక సింహాన్నో ఏదో ఒక దాన్ని వేటాడేయాలి అనేటువంటి ఆశతోటి ఆయన ఏం చేసిండటంటే అడవికి పోయిండట. ఏం చేసిండు? అడవికి పోయిన తర్వాత ఏమైంది, ఎక్కుపెట్టిండు. వాస్తవానికి ఎక్కుపెట్టిండు, ఒక లేడీని చూసిండు, ఎక్కుపెట్టేలోపు ఇటు నుంచి సింహం వస్తూ ఉంది. అర్థమవుతుందా? ఈ పొదలో నుంచి సింహం ఈయనకి ఎక్కువ పెడతాను. ఈయన అది గమనించలేడు. ఈయన ఎక్కుపెట్టాక ఎందుకో ఇటు తిరగాలనిపించింది. తిరగంగానే ఇటు సింహం ఉన్నది. సింహం ఉన్న వాళ్ళు కథం రాజుతో ఉన్న సైనికులు అందరూ పరారైండు. అర్థమైందా? రాజుతో ఉన్న సైనికులు అందరూ పరారైపోయారు. కథం ఎవ్వడు కూడా లేడు. అరే నన్ను కాపాడండి అంటే ఎవడు వినట్లేదు. అందరూ వాని పానం మీద వానికి తీపి ఎక్కువ ఉంటుంది. సో వాని ప్రాణం మొదట కాపాడుకున్న తర్వాత రాజు ప్రాణాన్ని కాపాడడానికి ఇష్టపడతాడు. సో వాడు ఏం చేసిండు, ఇట్లా అందరు రాగానే ఆ సింహాన్ని చూడంగానే ఈ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వెళ్ళిపోయారు అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇక రాజుకు టెన్షన్ మొదలైంది. ఈ సింహం దగ్గరికి వస్తూ ఉంది. సింహం కథ మీ రాజు ఇలా చూస్తూ ఉండిపోయిండు. రాజుకు ఏం చేయాలో అర్థం కాకపోయిన వాళ్ళు అదే అడవిలో ఒక చిన్న గ్రామంలో ఉన్నటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు వాళ్ళకు వేటాడడం చాలా తెలుసు. ఆ సింహం బారి నుంచి ఆ రాజును ఏదో విధంగా కాపాడి ఏం చేసిరంటే ఆ రాజును కాపాడి తమ రాజ్యంలోకి సుభిక్షంగా తనను అప్పగించిర్రు. ఆ రాజ్యంలో దింపేసిర్రు. వీళ్ళు వెళ్ళిపోయిండ్రు. ఇక రాజు బాగా కృతజ్ఞత బాగా అన్నమాట. అరే నాకు ఇంత మేలు చేసిండ్రు కదా, మరి వీళ్ళు నాకు ఇంత మేలు, నా ప్రాణం కాపాడిండ్రు, నేను ఇక వీళ్ళని మరి ఏదో విధంగా సత్కరించాలి, ఒక మంచి బహుమానాలు ఇచ్చో లేకపోతే ఏదో అని చెప్పేసి పిలిపించిండు అన్నమాట. పిలిపించిన తర్వాత ఏమైంది, ముగ్గురు వ్యక్తులను పిలిచింది. ఆ ముగ్గురు వచ్చి ఇట్లా లైన్గా నిలబడ్డారు. రాజు సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చొని ఏం చెప్తా ఉన్నాడంటే, ఒక వ్యక్తి
అడిగిండు. ముగ్గురిని లైన్గా పిలిచి నా ప్రాణం ఈరోజు నిలబడగలిగిందంటే వీళ్ళు ముగ్గురే కారణం. నన్ను ఇట్లా పలానా నేను వేటకెళ్తే సింహం బారి నుంచి నన్ను కాపాడిర్రు అని చెప్పేసి ఆ రాజ్యసభలో ఉన్న అందరి వ్యక్తుల చేత మంచి గౌరవాన్ని ఇప్పించిండు. అంటే సప్పట్లు కొట్టి వాళ్ళ గొప్పతనం గురించి చెప్పిన తర్వాత ఏమైందంటే ఈ ముగ్గురికి నేను నా వంతు సహాయం నేను చేస్తా, మీకేమేం కోరికలు ఉన్నా నాకు చెప్పులే అని చెప్పాడు. అయితే మొదటివాడిని అడిగాను. మొదటివాడిని అడిగితే మొదటి వ్యక్తి రాజా మరి నాకు చాలా రోజులు పెళ్ళి అయితే లేదు, నాకు పెళ్ళి అయితే లేదు రాజా, మరి నాకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి అని అంటే ఎవరక్కడ అని చెప్పేసి ఇట్లా సపర్లు కొట్టగానే ఇటు నుంచి సైన్యాధికారి వచ్చిండు. ఎవరక్కడ అనగానే పిలిచి మన రాజ్యంలో ఒక మంచి అమ్మాయి ఎవరైతే అందగత్తి లెక్క పిలువబడతా ఉన్నారో ఆ మంచి అమ్మాయిని తెచ్చి నీకు పెళ్లి చేయాలి రాబాయ్ అని చెప్పిండు అన్నమాట. ఓకే, ఫస్ట్ 100 అయిపోయింది. ఇక సెకండ్ ఉన్నది, రెండోవాడు ఏం చేసిండు, మరి నీ కోరిక ఏంటిదిరా బాబు అని చెప్పేశాడు. వాడేమన్నాడట, రాజా మరి నాకు ఎన్నటి నుంచో ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఒక గవర్నమెంట్ జాబ్ ఉండాలి రాజా, నాకు అది చిరకాల కోరిక, అది నేను ఒక్కసారైనా రాజువారి ఆవరణంలో పనిచేయాలనేది నా కోరిక, నాకు ఒక మంచి రాజ్యాధికారం అప్పచెప్పండి, ఒక భటుని గానో లేకపోతే ఏదో అడిగితే సైన్యాధికారిని పిలిచి వీడు రేపటి నుండి మన సైన్యంలోకి పనిచేస్తాడు అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత సరే అని చెప్పేసి అయిపోయింది, వాని కూడా అయిపోయింది. ఇక మూడోవాని దగ్గరికి వచ్చాను. మూడోవాని కూడా అడిగిన, మరి నీదేం కోరికరా బాయ్, నీకేం కావాలి చెప్పురా అని అన్న తర్వాత వీడు అన్నాడు కదా, రాజా నాకు ఏం వద్దు కానీ ఒక హామీ ఇస్తే సరిపోద్ది రాజా అన్నాడు. ఒకటే ఏందో చెప్పురా అంటే, మీరు నా ఇంటికి వచ్చి ఒకరోజు, సంవత్సరానికి ఒకరోజు నిద్ర చేసిపోవాలి రాజా అన్నాడు. అర్థమైందా? ఏమన్నాడు? సంవత్సరానికి ఒకసారి వచ్చి నిద్ర చేసిపోవాలి నా ఇంట్లో రాత్రి అని చెప్పాడు. ఒకరోజు, సంవత్సరానికి ఒకరోజు, అది న్యూ ఇయర్ కావచ్చు, ఏదో ఒక రోజు వచ్చి నిద్ర చేసిపోవాలి అని చెప్పాడు. నిద్ర చేసిపోవాలని చెప్పిన తర్వాత ఇంత చిన్న కోరికనా అని అన్నాడు. రాజు అవాక్కయ్యాడు. ఇదేనా, ఇంకేమైనా ఉంటే చెప్పురా నేను తీరుతాను. అద్దు రాజా, నాకు ఒక్కటి చాలు, ఈ ఒక్క కోరిక నెరవేర్చే చాలు, నెలకు ఒకసారి వచ్చి, సంవత్సరానికి ఒకసారి వచ్చి నా ఇంట్లో నువ్వు నిద్రపోయి మేము పెట్టే ఆహారం తిని వెళ్ళిపోతే చాలు అని చెప్పిండు. అన్న తర్వాత ఆ రాజ్యసభలో ఉన్న అందరూ కూడా నవ్విళ్ళు ఫస్ట్. అరే గీదారా, ఒక మంచి బంగ్లా కోరుకోవాలి లేకపోతే ఏదో కోరుకోవాలిరా, గీదారా నువ్వు కోరుకోవాల్సిందే అన్నాడు. అన్న తర్వాత వెళ్ళిపోయిళ్ళు. వీళ్ళిద్దరికీ కావాల్సినవి అయినాయి. సో ఈ సంవత్సరం అయిపోతూ ఉంది, సంవత్సరం దగ్గరికి వస్తూ ఉంది. సంవత్సరంలో రాజు వాళ్ళ ఇంటికి పోవాలంటే ఇంకో 2 నెలల తర్వాత రాజు వాళ్ళ ఇంటికి పోవాలి. మరి రాజు ఇంటికి పోవాలంటే వాళ్ళ ఇల్లు ఎట్లుండాలి? పూరి గుడిసెలతో ఉంటే కుదురుతా కాబట్టి చలో అధికారులను పంపించి పెద్ద అద్దాల మేడ కట్టించిండు. హల్లెలూయా, అద్దాల మేడ కట్టించిండు. రాజు పోయి నిద్రపోవాలి కాబట్టి. రాజు పడుకోవాలంటే కింద పడుకోడు కదా, మరి బెడ్లు, బాసలు, మన్ను, మశానం అన్నీ పంపించారు. మళ్ళీ వెండి పాత్రలు. ఇక అది అయిపోయిన తర్వాత రాజు మరి అక్కడి దాకా పోవాలంటే గుర్రాలు పోవాలి, రథాలు పోవాలి కాబట్టి మార్గం కావాలి. ఆ మార్గం కూడా ఏర్పాటు చేసిండు. రాజు పోవాలి కదా, మరి రాజు పోవాలంటే అవన్నీ కావాలి. ఇక అంత అయిపోయింది. మళ్ళీ మరి రాజు తినాలంటే ముక్క, అన్నీ, అది ఇది అన్నీ ఉండాలి. సో ఏం చేసిండంటే రాజభవనం ఎలా ఉందో తన ఇల్లుని అలా కట్టిండు రాజు. హల్లెలూయా. రాజభవనంలో ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఉంటాయో అలాంటి ఫెసిలిటీస్తో కలిగినటువంటి ఇల్లున్నది, మార్గాలు ఉన్నాయి. రాజ్యానికి ఎలాంటి అయితే త్రోవలు ఉన్నాయో అంతకంటే శ్రేష్టమైనటువంటి త్రోవల మారుమూల గ్రామం అడవిలో, ఆ గ్రామానికి ఈయన కోరిన కోరిక వల్ల జరిగినాయి అవన్నీ. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరం నేను కోరబోయే కోరిక అంతకంటే శ్రేష్టమైనది అయి ఉండాలి. హల్లెలూయా. ఆ శ్రేష్టమైన కోరిక ఏంటంటే, ప్రభువా నువ్వు నాలో ఉండు, నేను నీ వాక్యాన్ని నేను కలిగి ఉంటా, నువ్వు దేవుని కలిగి ఉంటే నీకేం కావాలో వాడు నిజంగా ఆ వ్యక్తి కోరిన కోరిక ఎంత గొప్ప కోరిక అనేది అంత అద్భుతం జరిగిన తర్వాత ఆ గ్రామస్తులకు కావచ్చు, ఈ రాజ్యంలో ఉన్నటువంటి ఆ సభలో ఉన్నటువంటి ఆ వ్యక్తులకు కావచ్చు అర్థమైంది. హల్లెలూయా. ఎంత గొప్ప కోరిక కోరిండో. తన ఇల్లు బాగుపడ్డది, తన కుటుంబము బాగుపడ్డది, తన గ్రామం కూడా అభివృద్ధి చెందింది. హల్లెలూయా. అంత శ్రేష్టమైన కోరిక ఆయన కోరిన అని చెప్పేసి ఆయనకు తెలుసు, కోరిన వ్యక్తికి తెలుసు, కానీ రాజుకు తెలియదు, రాజ్యంలో ఉన్న వ్యక్తులకు తెలియదు, లేకపోతే ఆ రాజభవనంలో కూర్చున్నటువంటి మంత్రులకు తెలియదు, లేకపోతే
ఈ స్టోరీ ఉన్న మనకు కూడా తెలియదు వాస్తవానికి. మొదట ఆయన ఎంత శ్రేష్టమైన కోరిక కోరిండంటే తనతో పాటు తన గ్రామం, తన ఇల్లు, తన అంతా కూడా అభివృద్ధి పొందేలాగను తను కోరిక కోరిండు. ఆ కోరిక తర్వాత అర్థమైంది. అందుకే ఆ ఊరి వాళ్ళందరూ శబాశ్రబాయ్ నువ్వు అసలు కోరిన కోరికలో ఇంత ఆంతర్యం ఉన్నదని మేము అసలు గ్రహించలేదురా అని చెప్పేసి పొగిడిల్లన్నమాట. సో ఈ నూతన సంవత్సరంలో నువ్వు నేను కూడా అంతకంటే శ్రేష్టమైన కోరికతో మనం ఈ నూతన సంవత్సరంలో ముందుకు పోవాలి. హల్లెలూయా. అంతకంటే శ్రేష్టమైన నిర్ణయం తీసుకోవాలి మనం. వాస్తవానికి ఏమని నిర్ణయం తీసుకోవాలంటే మొదట దేవుడు మన కోసం ప్రార్థన చేయాలంటే మనము మందసాన్ని కలిగి ఉండాలి. మర్చిపోవద్దు. ఆర్డర్ వైజ్ మనం మందసాన్ని కలిగి ఉంటాం. మందసం అంటే ఏదో కాదు, మనం దేవుని మాటలని కలిగి ఉండాలి. మనం దేవుని కలిగి ఉండాలి అని అంటే కూడా అది వాక్యం ద్వారానే సాధ్యం తప్ప మరి దేని ద్వారా సాధ్యం కాదు మనం దేవుని కలిగి ఉండటం. హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరం ఒక మంచి తీర్మానంతో, ప్రభువా నేను ప్రతిరోజు బైబిల్ చదువుతా, ప్రభువా నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తా అనేటువంటి తీర్మానంతో మనం ముందుకు పోవాలి ఈ నూతన సంవత్సరంలో. అలాంటి కోరిక, దేవా నువ్వు నా లోపలికి రా, ప్రభువా నాలోకి రా, నాతో ఉండు అని చెప్పేసి నువ్వు ఒక మంచి శ్రేష్టమైన కోరిక కోరినట్టయితే నీ జీవితం ఆ వ్యక్తి జీవితం వలె నీ కోరికలో కూడా అంత ఆంతర్యం ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. అంతకంటే శ్రేష్టమైన ఆంతర్యంతో మనం ముందుకు పోవాలి. మంచిది. అలాగే ఇంకొన్ని వచనాలు నేను చూపించి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం ఎవరైనా ఒకరు చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, అలాగే 14వ అధ్యాయం 14వ వచనం కూడా. హల్లెలూయా. ఏమని చెప్తా ఉన్నాడు? నా నామమున మీరు నన్ను, ఒక్క నిమిషం మళ్ళీ చదవన్నా, 15వ వచనం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని చెప్తా ఉన్నాడు? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి నేరడా మీరు ఏది అడుగురో. హల్లెలూయా. మందసం కంటే శ్రేష్టమా కాదా వాగ్దానాలు, వాక్యం. కాబట్టి ఈ నూతన సంవత్సరం మనము ఈ వాక్యాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉంటే దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీరు ఏమి అడిగినా నేను అది మీకు దయచేస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందును బట్టి దేవుని ఆరాధన చేయాలి. అలాగే 14వ వచనంలో నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అని చెప్పేసి మనకు సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి మనము మన దేవుడైన యెహోవాను ఈ నూతన సంవత్సరంలో కలిగి ఉండాలి. ఒక మందసం వంటి వాక్యం, అంతకంటే శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మన కోసం ప్రార్థన చేస్తాడు. దేవుడు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు అని అంటే మనము దేవుని వాక్యాన్ని కలిగి ఉండి మనం ఏం అడిగినా ఇస్తా అంటున్నాడు. కాబట్టి దేవుని మనం ఆరాధన చేయడానికి బద్ధులమై ఉన్నాం. మరి ముఖ్యంగా చివరిగా మొదటి తిమోతి 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. హల్లెలూయా. చివరిగా ఏం చెప్తున్నాడు? రాజుల కొరకు, అధికారుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఈ విన్న వాక్యం ద్వారా మరి మీరు ఏం గ్రహించారో నాకు తెలియదు, కానీ నేను చెప్పాలనుకున్నది ఒకటే. ఈ నూతన సంవత్సరం మనం నూతనంగా ఒక నిర్ణయం తీసుకొని దేవుని ఆశీర్వచనాలు పొందుకోవాలని చెప్పేసి ఎటువంటి అర్థమే ఈ వాక్యం. నేను ఇలా ప్రిపేర్ కావడం, మీరందరూ కూడా నూతనమైనటువంటి వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. అలాగే దేవునికి కూడా మనం ఒక వాగ్దానం ఇద్దాం. ప్రభువా నేను ఈ దినం నుంచి ఈ సంవత్సరం అయిపోయేంత వరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తా, ప్రతిరోజు నాకున్నటువంటి అలవాటును బంద్ చేసుకుంటా, లేకపోతే నాకున్నటువంటి వ్యసనాన్ని నేను విడిచిపెడతా అనేటువంటి ఒక గొప్ప తీర్మానంతో ఈ సంవత్సరంలోకి మనం అడుగు పెడదాం. దేవుడు మందసం కలిగి ఉన్న ఎబేదోము ఇంట్లో ఎలాంటి ఆశీర్వచనాలు అందించిండో అంతకంటే శ్రేష్టమైన ఆశీర్వచనాలు నీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు.
కాకపోతే నువ్వు కలిగి ఉండేటువంటి మందసాన్ని బట్టి అది నిర్ణయించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా మనను ఎబోధం కంటే గొప్పగా ఆశీర్వదించాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నేను కలిగి ఉండేటువంటి మందసం ఎలాంటి దాన్ని బట్టి అనేది అది డిసైడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని కలిగి ఉండి దేవుని ఆశీర్వచనాలను పొందుకోవాలని మనస్ఫూర్తిగా సంఘాన్ని వేడుకుంటూ ఈ చిన్ని ఆరాధనను ముగిస్తూ ఉన్నారు. థ్యాంక్స్.